శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాతరే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 27 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి రాత్రి 8:35 వరకు ఉంది. అలాగే మూలా నక్షత్రం ఉదయం 9:01 వరకు ఉంది. ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. సోమవారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది. ఈ లంబయోగం కష్ట నష్టాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ఉదయం 9:01 పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా లంబయోగం వల్ల లేనిపోని కష్టాల్లో ఇరుక్కుంటారు. ఉదయం 9:01 తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. సోమవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఇది ద్రవ్యహానిని కలిగిస్తుంది. అంటే ఉదయం 9:01 తర్వాత బయటికి వెళితే డబ్బు పరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. అంటే రెండు యోగాలు ఈరోజు వ్యతిరేకంగా ఉన్నాయి. అయినప్పటికీ మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకుని వెళ్ళండి. ఇంకా పెద్ద పనుల మీద బయటికి వెళితే, ఇంకా ముఖ్యమైన పనుల మీద బయటికి వెళితే ఒక కుండలో నీళ్లు తీసుకొని గడప దగ్గర ఉంచి ఆ కుండ దాటి వెళ్ళండి. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కుండలో నీళ్లు బయట పారబోయమని చెప్పండి. అది చేస్తే మీకు లంబయోగం ఉత్పాత యోగం ఉన్నా కూడా వ్యతిరేక ఫలితాలు ఉండవు, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు ధనుస్సు రాశిలో గురువింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి ఉంటాయి. వాటి నుంచి బయటపడి స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే మూలా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక సమస్యల నుంచి అంతిమంగా బయటపడగలుగుతారు. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు కుంభరాశిలో శనింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. మూలా నక్షత్రం ఉదయం 9:01 వరకు ఉంది. ఈ మూలా నక్షత్రం ఉన్న సమయంలో నామకరణం, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు. కొత్త విద్యలు ప్రారంభించడానికి మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే వైద్యులను కలుసుకొని వాళ్ళ సలహాలు, సూచనలు స్వీకరించడానికి మూలా నక్షత్రం మంచిది. అరటి, పనస లాంటి చెట్లు గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి, నాటడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. ఎవరికైనా గ్రహదోషాలు ఉంటే అరటి, పనస ఇలాంటి చెట్లు నాటాలి. అలా నాటడం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా మూలా నక్షత్రం మంచిది. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళటానికి మంచిది. శత్రువులను నిర్మూలించడానికి చేసే ప్రయత్నాలకు కూడా మూలా నక్షత్రం మంచిది. ఏవైనా గొడవలు ఉంటే ఎదుటి వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోవటం, సెటిల్మెంట్ చేసుకోవటం, కాంప్రమైజ్ చేసుకోవటానికి మూలా నక్షత్రం మంచిది. ఉదయం 9:01 లోపు మూలా నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. ఉదయం 9:01 తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. గణిత విద్యలు నేర్చుకోవటానికి పూర్వాషాఢ నక్షత్రం మంచిది. అలాగే జల సంబంధమైనటువంటి పనులు చేయటానికి, అంటే బోరింగ్ లాంటివి వేసుకోవటానికి కూడా పూర్వాషాఢ నక్షత్రం మంచిది. అప్పులు తీర్చడానికి కూడా పూర్వాషాఢ నక్షత్రం అనేది చాలా మంచిది. అలాగే ఎదుటి వాళ్ళ మీద మోసం చేసైనా సరే విజయం సాధించడానికి పూర్వాషాఢ నక్షత్రం మంచిది. అంటే ఒక మంచి కోసం మోసం చేయటం, అలా మన వైపు న్యాయం ఉంటే ఆ న్యాయం కోసం, ఆ మంచి కోసం మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి ఉదయం 9:01 తర్వాత పూర్వాషాఢ నక్షత్ర బలం అనుకూలిస్తుంది. ఇలా నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో కొద్దిగా భయాందోళనలు ఎదురవుతూ ఉంటాయి. భయము, ఆందోళన పక్కన పెట్టి ముందడుగు వేస్తూ ఉండాలి. అలాగే ధన నష్టం కలిగే సూచనలు మేషరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఈరోజు జాగ్రత్తగా డబ్బు ఖర్చు చేసుకోవాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు మనోచాంచల్యం ఉంటుంది. చంచలమైన మనస్సుని అధీనంలో ఉంచుకొని స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఒక చెడు వార్త మిమ్మల్ని బాధ పెడుతుంది, దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నూతన వాహన ప్రాప్తి యోగం కనిపిస్తుంది. అంటే బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు మిథున రాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు
సంతానపరంగా మంచి సత్ఫలితాలు కనిపిస్తాయి. సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతానం వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దూరాలోచనలు లాభాన్ని కలిగిస్తాయి. భవిష్యత్ ప్రణాళికలు రచించుకుంటారు, వాటిని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. దానివల్ల మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి పనిలో కూడా మంచి అనుకూలత ఉంటుంది. వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే సింహరాశి వాళ్ళకి కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా కన్యారాశి వాళ్ళు పూర్తి చేయగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విశేషంగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అంటే వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు. వృత్తిలో చాలా ఉన్నత స్థాయికి చేరడానికి చేసే ప్రయత్నాలు ఈరోజు తులారాశి వాళ్ళకి అద్భుతంగా సహకరిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చెడ్డవారితో స్నేహం వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి కొత్త స్నేహాలు కొత్త పరిచయాల విషయంలో వృశ్చిక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. ధన నష్టం కలిగే సూచనలు కూడా ధనుసు రాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు భాతృపరంగా ప్రయోజనం ఉంది. అంటే సోదరుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. దానివల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ప్రతి పనిలో కూడా స్థిరత్వం ఉంటుంది. అస్థిరత్వం తొలగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. అలాగే నిలకడ స్వభావంతో విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లి రెబ్బ దగ్గరుంచుకొని ప్రయాణాలు చేయటం మంచిది. అలాగే చోర భయం ఉంది. కాబట్టి విలువైన వస్తువులు విలువైన ఆభరణాల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే మాస శివరాత్రి కాబట్టి ఈరోజు శివానుగ్రహం కోసం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. మాస శివరాత్రి సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించడంతో పాటుగా 12 రాశుల వాళ్ళకి విశేషమైన ధనలాభం కలగాలంటే శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళటం ద్వారా విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి అనుకూలం. అలాగే వ్యవసాయ సంబంధమైనటువంటి ముఖ్యమైన పనులు నిర్వహించడానికి అనుకూలం. దాంతోపాటుగా స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి చంద్రహోర అనుకూలిస్తుంది. నీటి మీద ప్రయాణం చేసి ధనలాభం పొందడానికి చంద్రహోరం మంచిది. అలాగే నూతన ఆభరణాలు ధరించడానికి చంద్రహోరం మంచిది. వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించడానికి, తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించడానికి చంద్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు దినఫలంలో 12 రాశుల వాళ్ళు వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.